గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించును. ఇక్కడ మహాజ్ఞాని సొలొమోను ధనాన్ని నీతిని కంపేర్ చేసి మాట్లాడుతున్నారు. ఉగ్రత దినము ఆపద్ దినములో నీ ధనం నిన్ను రక్షించదు, కానీ నీతి నిన్ను మరణం నుండి రక్షించును అనే వాక్యం ఇక్కడ చెప్తున్నారు. నీతి ఎలా రక్షిస్తుంది, ధనం ఎలా రక్షించలేదు ఒకసారి చూద్దాం. గమనించండి, అదే 11వ అధ్యాయం మనం 4వ వచనం చదివాం. సామెతల గ్రంథం 18వ వచనం చూస్తే, భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. భక్తిహీనుని సంపాదనట వాడిని మోసం చేస్తుందట. ఏమని మోసం చేస్తుంది? నీకు డబ్బు ఉందిరా, నీ డబ్బు నిన్ను కాపాడుతుంది, నీ డబ్బు నీకు ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ చాలు, ఏ కీడు ఏది నీ ముందు నిలబడలేదు అనే ఒక రకమైన ట్రాన్స్లోనికి, ఒక రకమైనటువంటి ఇల్యూజన్ అండ్ డెల్యూజన్. నాకేంట్లే, అన్నీ కలిసి వచ్చేస్తే నాకేంట్లే, నేను డబ్బుతో ఏమన్నా చేయగలనే ఊహలో బ్రతుకుతారు కొంతమంది. కానీ అటువంటి వారిని దేవుడు అంటున్నాడు, వెర్రివారు అంటున్నాడు. ఒకసారి నాకు బాగా గుర్తు, 2004 అది, నేను యుఎస్లో క్యాంప్లో ఉన్నాను. అదే క్యాంపులో నాతో పాటు ఒక అమ్మాయి వర్క్ చేస్తున్న ఆవిడ ఫ్రాన్స్ దేశానికి చెందింది. నేను ఆవిడ ఒక కారులో వెళ్తున్నప్పుడు నన్ను గమనించింది. మనకి ఒక అలవాటు ఉంటుంది, ప్రయాణం చేసే ముందు ప్రార్థన చేసుకోవడం. 2-3 సార్లు గమనించిన అమ్మాయి అడిగింది, నువ్వు ఎప్పుడు అలాగే ప్రయాణం ముందు ప్రార్థన చేసుకుంటావా అంటే, ఆ ప్రార్థనే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది, హెచ్చించింది అంటే, నేను వెంటనే అవునన్నా నువ్వు ప్రార్థన చేయవా అంటే, ఆవిడ అంటది, ఆవిడ ఫ్రాన్స్ దేశానికి చెందిన ఒక మెడికో, జోసెఫ్, ఐఎమ్ హ్యావింగ్ ఎనఫ్ బ్యాంక్ బ్యాలెన్స్, వై షుడ్ ఐ ప్రే. నాకు కావాల్సినంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నేను ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, ఆవిడ ఉద్దేశం ఏంటి? నువ్వు ప్రార్థన చేసుకోవా, చేసుకుంటావా అంటే, చేసుకుంటాను లేక చేసుకోను అనాలి. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కదా నాకు అంటే అర్థం ఏంటి? ఆ తర్వాత నేను ఇండియా వచ్చాను, ఆవిడ యూఎస్ నుంచి ఫ్రాన్స్ వెళ్ళిపోయింది. ఒక 6 నెలల తర్వాత నాకు ఈమెయిల్ పెట్టింది. ఆ ఈమెయిల్లో, జోసెఫ్, ఐ మెట్ విత్ అన్ టెరబుల్ యాక్సిడెంట్, బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ సేవ్డ్. ఆ యాక్సిడెంట్లో నాకు ఒక భయంకరమైన యాక్సిడెంట్ అయింది, కానీ దేవుని దయ వల్ల మొత్తానికి కాపాడబడ్డాను. అంటే ఆమె అక్కడ వాస్తవానికి గాడ్స్ గ్రేస్ కూడా అనలేదు, కానీ నేను కాపాడబడ్డాను అన్నది అంతే. ఆమె దేవుని విశ్వసించదు. మనం అంటాం కదా, ఏదైనా ఆపద వచ్చితే దేవుని దయ వల్ల రక్షింపడ్డామని. ఆమె ఏమి రాసిందంటే, ఐ మెట్ విత్ అన్ టెరబుల్ యాక్సిడెంట్ బట్ ఐఎమ్ సేవ్డ్. ఏం రక్షించింది ఆమెని? బ్యాంక్ బ్యాలెన్స్ ఏమన్నా యాక్సిడెంట్ అవ్వకుండా కాపాడగలిగిందా? ఒకవేళ బ్యాంక్ బ్యాలెన్స్ మన యాక్సిడెంట్లో మన ప్రాణాలు కాపాడేదైతే, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ అని పిలుస్తారు లేడీ డయానా. ఆవిడ ఇంకెంత ఖరీదైన కారు వాడుతుంది, ఆమె కారు యాక్సిడెంట్ నుండి చచ్చిపోయింది. మన బ్యాంక్ బ్యాలెన్స్ మనల్ని, మన ఆస్తులు, మన బలము మనల్ని మరణం నుండి తప్పించదు. డబ్బు చేయలేని నీతి చేస్తుందట, అదే బైబిల్ చెప్తుంది. డబ్బు మరణం నుండి మనల్ని కాపాడలేదు, నీతి మరణం నుండి కాపాడుతుంది. బైబిల్లో ఒక వెర్రివాడైన ధనవంతుడు అంటున్నాడు, ప్రాణమా కావలసిన సంపాదించాను, తినుము తాగుము సుఖించుమంటే, వాడికి దేవుడు ఇస్తున్న రిప్లై ఏంటంటే, లోకాసువార్త 12:20లో, అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవను వగునని అతనితో చెప్పాను. ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని డిమాండ్ చేస్తున్నాను, ఎందుకంటే ప్రాణం అయింది, ఎప్పుడన్నా ఇవ్వచ్చు, ఎప్పుడన్నా తీసుకోవచ్చు ఆయన. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను. అప్పుడు నీ కష్టార్జితం ఏమైనట్టు? నీ డబ్బు నీ ప్రాణాన్ని నిలపగలదా? ధనవంతుడు లాజరు కథలో, లాజరు తిండి లేక చనిపోయాడు. ఈ ధనవంతుడు కూడా, వాడికి బోలెడంత ధనం ఉంది, కానీ వాడు చనిపోవడమే, వాడిని మరణం నుండి వాడి ధనం వాడిని కాపాడలేదు కదా. అననీయ సఫీరాలు ధనం దాచుకుని వచ్చారు, దేవుని మందిరం గురించి అబద్ధం ఆడారు. ఆ ధనం వారిని కాపాడిందా? గుండాగి చచ్చిపోయారు. కానీ నీతి కాపాడుతుంది. భూమి అంతటి మీదకి దేవుని ఉగ్రత వచ్చినప్పుడు జలప్రలయంలో నీతిగా జీవించిన నోవాహు కుటుంబం వారి నీతిని బట్టి రక్షింపబడ్డారు. ఆకాశం నుండి భయంకరమైనటువంటి అగ్ని కురిపించి సొదొమ గొమొర అనే పట్టణంలో ప్రజల పాపం కాల్చివేసినప్పుడు నీతిగా నడిచిన లోతు కుటుంబాన్ని దేవుడు ఆయన దూతలు పంపి కాపాడాడు. అంటే నీతి ఏం చేస్తుంది? ఆపద వచ్చినప్పుడు దేవుని యొక్క కాపుదల, నీతి
మన నీతి దేవుని కృపను మన యుద్ధకు తీసుకొస్తుంది. నీతి ద్వారా కృప. భక్తుడైనటువంటి రాజు హిజ్కియాకి మరణకరమైన క్యాన్సర్ రోగం లాంటి రోగం వచ్చినప్పుడు అతడు చిన్న ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడండి? దేవా, నీ ఎదుట నేను యథార్థంగా నడిచిన జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా. అతడి యథార్థత ఆపదలో అతన్ని కాపాడింది. హిజ్కియా యొక్క యథార్థత హిజ్కియాని కాపాడింది. ప్రియమైన దేవుని సంగమా, మనం కూడా డబ్బుని ఆధారం చేసుకోకుండా, డబ్బు మీద మనం ఆధారపడకుండా నీతిగా యథార్థంగా జీవిద్దాం. ఆ నీతి యథార్థత మన ఆపదలో కాపాడుతుంది. సో నీతి డబ్బు కంటే, ధనము, సమస్తమైన ఆస్తి కంటే నీతి గొప్పదని బైబిల్ చెప్తుంది. డబ్బు కన్నా నీతిని ఎక్కువ ప్రేమిద్దాం, నీతిగా జీవిద్దాం, నీతి ఫలాన్ని పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. ధ్యానించిన వాక్యం మా అందరి జీవితంలో రక్షణ వాక్యంగా ఫలింపు చేసి, నువ్వు మాకు ఎంత ధనం ఇచ్చినా ఆ ధనం మీద, ఆస్తిపాస్తుల మీద మేము ఆధారపడకుండా నీకు ప్రీతికరంగా యథార్థంగా నీతిగా జీవించి ఆపదలో నీతి ఫలాన్ని పొందుకుని రక్షింపబడే భాగ్యం దయచేయమని, నీ నీతిలో మమ్మల్ని నడిపించమని, మా కుటుంబాలను నీ నీతి యథార్థతలోనే నడిపించి రక్షించి కాపాడి దీవించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మదేవుని అభిషేకం వలన యేసయ్య యొక్క నీతి యథార్థతలను నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.